హాయ్ వెల్కమ్ టు ఈటీ. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తూ ఉండగా మరో పాత్రలో సంయుక్త మీనన్ నటిస్తోంది. విజయ్ రోల్ ఇద్దరి భామలతోనూ ట్రావెల్ అవుతుంది. ప్రత్యేకంగా హీరోయిన్ అంటూ ఎవరూ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇది పూరి శైలికి భిన్నమైన సినిమా. ఇంతవరకు పూరి కాంపౌండ్ నుంచి ఈ జోనర్ సినిమా రాలేదు. అలాంటి స్టోరీ కావడంతో విజయ్ సేతుపతి అంగీకరించాడు. విజయ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడు అని, ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై ఏ నటుడు పోషించని పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇలా ఇన్ని రకాల ప్రచారం సినిమాకు మంచి హైప్ తీసుకొస్తుంది. పూరి వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి భాగమవ్వడంతో ఆ ఫ్లాప్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పూరి ఓ కొత్త ప్రయోగంతో గ్రాండ్ గా కంబ్యాక్ అవ్వడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటి అందాల రాశి కూడా భాగమవుతుంది అన్న వార్త వెలుగులోకి వచ్చింది. ఓ కీలకమైన పాత్రకు పూరి ఆమెను ఎంపిక చేశారట. ఇందులో రాశి పాత్ర కాస్త బోల్డ్గాను ఉంటుంది అని సమాచారం. ఇలాంటి బోల్డ్ పాత్రలకు రాశి కొత్తేం కాదు. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే రాశి ఓ ఊపు ఊపింది. అటుపై బోల్డ్ పాత్రలతోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. మళ్ళీ కొంతకాలంగా యాక్టివ్గా సినిమాలు చేస్తోంది. ఎక్కువగా మామ్ పాత్రలో కనిపిస్తుంది. అలాంటి రాశిలో మళ్ళీ బోల్డ్ యాంగిల్ను పూరి తట్టి లేపుతున్నాడు. పూరి నటీమణుల్లో బోల్డ్ యాంగిల్ను తీసుకురానున్నాడు అంటే అందులో డోస్ స్ట్రాంగ్గానే ఉంటుంది. తూతూ మంత్రంగా ఆ పాత్రలను చూపించడు. మార్కెట్ పరంగాను ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూసుకుంటాడు. పూరి కూడా తన సినిమాల్లో పాత్రను కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారమే తీసుకుంటాడు. ఆ లెక్కన రాశి విషయంలో ఎలా ఉంటుందో చూడాలి. రాశికి టాలీవుడ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.